హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం, సుస్వాగతం. చాలామంది స్టూడెంట్స్ కొన్ని సంవత్సరాల నుంచి రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా, ఎప్పుడు నోటిఫికేషన్ అప్లై చేయాలి, అలాగే మనం కంటిన్యూస్గా ప్రిపరేషన్ అవుతూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత జాబ్ తెచ్చుకోవాలని ఎన్నో డ్రీమ్స్ తోటి చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మన జర్నీ ఏంటి అంటే, రైల్వే ఎగ్జామ్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే ఫస్ట్ ఎగ్జామ్ కూడా ఏఎల్పి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఏఎల్పి ఎగ్జామ్లో CBT-1 ఎలా మనం క్లియర్ చేయాలి, ఎటువంటి టిప్స్ ఫాలో అయితే CBT-1 అనేది క్లియర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అలాగే నెక్స్ట్, మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రిపరేషన్ అనేది మన కంప్లీట్ 100% ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందని మనం అనుకుంటాము. అది రాంగ్ అనమాట. మన ప్రిపరేషన్ 50% అయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అనే స్ట్రాటజీ తెలిస్తే అది 50% అవుతుంది అనమాట. ఈ మొత్తం ప్రిపరేషను, ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేసే స్ట్రాటజీ, ఈ మొత్తం కలిసి 100% అవుతుంది. మీరు 100% బాగా ప్రిపేర్ అయినా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలో తెలియకపోతే మాత్రం మీ ప్రిపరేషన్ మొత్తం వేస్ట్ అవుతుందన్నమాట. మీరు ఎటువంటి టిప్స్ ఫాలో అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ CBT-1 అనేది మీరు క్లియర్ చేయొచ్చో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మీరు వీడియో స్కిప్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఎగ్జామ్ డేట్ రాగానే ఆబ్వియస్గా ఏమవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇదే మన ఫస్ట్ మిస్టేక్ అనమాట. టెన్షన్ స్టార్ట్ అయిపోయేసరికి ఏమవుతుంది, ఇంకా చదివిన మొత్తం అంతా కన్ఫ్యూజన్గా ఉంటారు. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత అదే కన్ఫ్యూజన్ మైండ్ తోటి మీరు ఎగ్జామ్ రాస్తారు. మీరు చూడండి, మీ మైండ్ సెట్ని కొంచెం సైకలాజికల్గా మైండ్ గేమ్ ఇక్కడ మనం ఆడాలి. మీరు ఎగ్జామ్కి ఎలా వెళ్తారంటే, మీరు ప్రిపేర్ అయ్యారు, దట్స్ ఫైన్. ఇంకా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇది వస్తే క్లియర్ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ ప్రిపేర్ అవుతాను, మళ్ళీ రాస్తాను అనే ఇంటెన్షన్తో క్యాజువల్గా వెళ్ళి రాయండి. మీరు ఎంత క్యాజువల్గా వెళ్ళి రాస్తారో అంత క్యాజువల్గా మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. అంతేగాని మీరు చాలా సీరియస్గా, నేను చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యాను, ఎట్టయినా సరే నేను ఈ CBT-1 క్లియర్ చేయాలి అనే ఇంటెన్షన్తో మీరు వెళ్ళారనుకో, మన మైండ్ మీద ఏమవుతుంది, ప్రెజర్ పెరుగుతుంది. మనం ప్రెజర్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మాత్రం మనం ఈజీగా టాస్క్ క్లియర్ చేయలేము. అందుకని మీకు మైండ్ సెట్ని మీరు ఎంత ఫ్రీగా ఉంచితే అంత మంచిది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్, సార్ మనం మాక్ టెస్ట్ రాయాలా వద్దా అని అడుగుతున్నారు. మాక్ టెస్ట్ మీరు రాయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే నేను చాలామంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాను. సార్ నేను మాక్ టెస్ట్ రాస్తున్నాను, నాకు స్కోర్ రావట్లేదు సార్, నాకు టెన్షన్ పెరిగిపోతుంది సార్, నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలని మీరు టెన్షన్ పడుతున్నారు. మాక్ టెస్ట్ ఆపేసేయండి. మీరు చాలా జెన్యున్గా 100% ఎఫర్ట్స్ పెట్టారు, చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, అందరూ మీలాగే ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఇంకా భయపడాల్సిన పని లేదు. మీ మాక్ టెస్ట్ మీరు నేను ప్రాక్టీస్ కోసం రాస్తున్నాను అనుకుంటే రాసుకోండి. ఆ మార్క్స్తో నాకు సంబంధం లేదు, నేను ప్రాక్టీస్ కోసం రాస్తున్నట్టు రాసుకోండి. అంతేగాని నేను ఎగ్జామ్ రాసిన తర్వాత సార్ నా స్కోర్ తగ్గుతుంది, నా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది అనే ఇంటెన్షన్ మీకు ఉంటే మాత్రం దయచేసి మాక్ టెస్ట్ రాయొద్దు, మాక్ టెస్ట్ ఆపేసేయండి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇంకా ఎగ్జామ్ మనకు 25th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ ఉందో వాళ్ళు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవడం కష్టం అవుతుంది. అలాగే ఆ ఎర్లీ మార్నింగ్లో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, కొంచెం బర్డెన్గా ఉంటుంది. ఇది కొంచెం మీరు టైం అడ్జస్ట్ చేసుకొని ఫ్రీగా ఆ మార్నింగ్ స్లాట్ వాళ్ళు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండి ఎగ్జామ్ రాయండి. అలాగే ఈ రిమైనింగ్ 2 స్లాట్స్ అంటే పెద్ద ఇబ్బంది ఉండదు, జర్నీ ఎక్కడి నుంచి అయినా మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మనం ఎగ్జామ్కి ముందు చాలా మంచి ఫుడ్ తీసుకోవాలి. అంతేగాని నాకు మంచి స్పైసీ ఫుడ్ తిని బిర్యానీలు ఈ మొత్తం తినేసి స్టమక్ అప్సెట్ అయింది అనుకో, రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద ప్రాబ్లం రైజ్ అవుతుందన్నమాట. మీరు హ్యాపీగా ఎంతో ఫ్రీగా లైట్ ఫుడ్ తీసుకోండి. జస్ట్ 1 hour ఎగ్జామ్, అది మీరు ఎంత లైట్గా ఉంటే అంత మంచిది. ఆ 1 hour ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఇంకా మీ ఇష్టం, మీరు ఏది తినాలనుకుంటే తినేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్, ఇంకా మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ మీరు హాల్ టికెట్ తీసుకెళ్ళండి. అలాగే మీతో పాటు ఒక 2 ఫోటో తీసుకెళ్ళండి. నెక్స్ట్
మీకు ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే మీ ఐడి ప్రూఫ్ 2 తీసుకెళ్ళండి. ఒకటి ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. దాంతోపాటు ఇంకేమైనా డ్రైవింగ్ లైసెన్స్ అయినా, పాన్ కార్డ్ ఉన్నా, ఇంకేమైనా ఐడి ప్రూఫ్ ఉంటే మాత్రం ఇంకొక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. 2 ఐడి ప్రూఫ్ ఉంటే చాలా చాలా మంచిది. ఇవి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్. అలాగే నెక్స్ట్ మీకు ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ ఏమైనా ఉన్నా, మొబైల్ ఫోన్స్ ఉన్నా సరే, అలాగే మీకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా ఉన్నా సరే దయచేసి మీరు తీసుకెళ్ళొద్దు. మీరు అక్కడే ఇంటి దగ్గర వదిలేసి ఎంత ఫ్రీగా వెళ్తే అంత మంచిది. ఇప్పుడు అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత జనరల్గా ఏం జరుగుతుంది, మీ యొక్క బయోమెట్రిక్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు ఒక సీట్ అలాట్ చేస్తారు. ఆ కంప్యూటర్ ముందు మీరు కూర్చోవాలి. సో కంప్యూటర్ ముందు కూర్చున్న తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనగా మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే మీ రోల్ నెంబర్ ఇస్తారు. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ అవుతుంది. మీరు ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్న డెస్క్టాప్కి కంప్యూటర్కి రైట్ సైడ్న మీ ఫోటో కనబడాలి. మీ ఫోటో కనబడాలి. ఆ ఫోటో మీద కాదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఫోటో మీద కాకపోతే అక్కడ కన్సల్ట్ పర్సన్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగితే చెప్తే ఇష్యూ రైజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ వెంటనే షార్ట్అవుట్ చేస్తారు. అక్కడ మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు జనరల్ క్యాజువల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు లాంగ్వేజ్ డిఫాల్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ లాంగ్వేజ్ ఆల్రెడీ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే హాల్ టికెట్లో మీ లాంగ్వేజ్ వస్తుంది. మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు వస్తుంది. అలాగే హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీ వస్తుంది. మీకు డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. మనం చూస్ చేసిన లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకే, అది మాత్రం సెలెక్ట్ చేసుకుని ఇంకా కంటిన్యూ నెక్స్ట్ బట్ క్లిక్ చేసి డిక్లరేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఇప్పుడు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు మీ మైండ్కి మీరు ట్రైన్ అప్ ఇవ్వండి. ఏంటిది, ఎగ్జామ్ అనేది అన్ని లెవెల్స్లో ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్లో మనకి ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈ 3 లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంతేగాని మీరు క్వశ్చన్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ నాకు తెలియదు క్వశ్చన్ వచ్చింది అని హరిబరి అవసరం పని లేదు. 75 క్వశ్చన్స్కి మీరు 75 క్వశ్చన్స్ పెట్టాల్సిన పని లేదు. కొన్ని క్వశ్చన్స్ మీరు స్కిప్ చేయాల్సిందే. ఆ స్కిప్ చేస్తేనే మీరు టైం మేనేజ్మెంట్ చేయగలరు. టైం మేనేజ్మెంట్ చేయకపోతే మాత్రం మీరు ఎంత కష్టపడినా సరే ఎంటైర్ పేపర్ మాత్రం మీరు సాల్వ్ చేయలేరు. ఇప్పుడు మీరు పేపర్ మీరు ఎలా అటెంప్ట్ చేయాలి అంటే మనకు క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి, మనకు కంటిన్యూస్గా ఒకే క్వశ్చన్ రాదు. ఫస్ట్ రీజనింగ్ వస్తుంది, తర్వాత జీకే క్వశ్చన్ రావచ్చు, తర్వాత అథమెటిక్ క్వశ్చన్ రావచ్చు. ఇలా మనకు ర్యాండమ్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ అనేవి ఉండవు. మనకు ర్యాండమ్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు మీరు క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, మొత్తం మనకు 3 రీడింగ్స్ ఇవ్వాలి. ఇది నేను చాలాసార్లు చెప్తున్నాను, 3 రీడింగ్స్ ఇవ్వాలి. ఫస్ట్ రీడింగ్లో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ రీడింగ్లో తక్కువ టైం తీసుకోండి, పేపర్ మొత్తం చదవండి. ఫస్ట్ రీడింగ్ క్వశ్చన్ చదివేటప్పుడు ఏం చేయాలి, మీరు వెంటనే ఈ క్వశ్చన్ నాకు వస్తుంది అనుకుంటే చేసేసేయండి, రాదు అనుకుంటే క్వశ్చన్ స్కిప్ చేసేయండి. మీకు ఆల్రెడీ నీకు రైల్వే బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ బూస్టర్ సిరీస్లో 10 సెకండ్ కంటే తక్కువ టైంలో మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఆ సిరీస్లో మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కో క్వశ్చన్కి మీరు 10 సెకండ్స్ కంటే తక్కువ టైంలో చేయగలిగే క్వశ్చన్స్ వస్తే టక్కన ఫస్ట్ రీడింగ్లోనే చేసేయండి. ఈ క్వశ్చన్ నాకు 10 సెకండ్ కంటే ఎక్కువ పడుతుంది అనుకుంటే మీరు ఏం చేయాలి, ఆ క్వశ్చన్స్ మీరు స్కిప్ చేసేయండి. ఇలా మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేస్తూ క్వశ్చన్ని స్కిప్ చేస్తూ ఇలా మీరు అటెంప్ట్ చేస్తే ఫస్ట్ రీడింగ్లో మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుంది, ఓవరాల్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒక క్లియర్గా అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్ మీరు సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, సెకండ్ రీడింగ్ చేసేటప్పుడు మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. మనకు కంపల్సరీగా మీరు పెన్ను పేపర్ పెట్టాల్సిందే. ఈ పెన్ను పేపర్ పెట్టేటప్పుడు ఈ క్వశ్చన్ నేను డ్యామ్ షూర్గా నాకు వచ్చు అనుకుంటే చేయండి. లేదు ఈ క్వశ్చన్స్ నేను ఎప్పుడూ చేయలేదు, ఈ క్వశ్చన్ చేసినా సరే నాకు ఆన్సర్ రాదు అనుకుంటే పర్మనెంట్గా ఆ క్వశ్చన్ వదిలేసేయండి. ఆ క్వశ్చన్ జోన్కి వెళ్ళొద్దు. పొరపాటున మీరు ఆ క్వశ్చన్ జోన్కి వెళ్ళారా టైం మొత్తం అక్కడే వేస్ట్ అవుతుంది. సో చాలామంది చేసే స్టూడెంట్స్ మిస్టేక్ ఇదే. మనం క్వశ్చన్ రాకపోయినా సరే ఏం చేస్తారు, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఏమవుతుంది, ఆ ఒక్క క్వశ్చన్ దగ్గరే టైం మొత్తం వేస్ట్ అవుతుంది. సో సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ మీడియం లెవెల్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా మీకు టైం మిగిలితే థర్డ్ రీడింగ్లో డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అందరికీ డిఫికల్టీ ఉంటాయి, మీ ఒక్కరికే కాదు, అందరి స్టూడెంట్స్కి డిఫికల్టీ క్వశ్చన్స్ వస్తాయి. ఆ డిఫికల్టీ క్వశ్చన్స్ ఫీల్ అవుతారు. సో అంత మాత్రాన అమ్మో మొత్తం డిఫికల్టీ క్వశ్చన్స్ వచ్చినాయి, నేను ఎగ్జామ్ క్వాలిఫై కాలేనేమో అని మీరు అనుకుంటున్నారేమో, చాలా రాంగ్ అది. ఓకే, ఎవరికి 75 క్వశ్చన్కి 75 మార్క్స్ రావు. ఇలా మీరు 3 రీడింగ్స్లో పేపర్ మీరు అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు, సో ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ప్రాబ్లం లేదు. సెకండ్ డే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే చాలామంది స్టూడెంట్స్
పేపర్ అనాలిసిస్ చేస్తారు. సో ఇన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు, అన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు, నీకు 75కి 70 తెచ్చుకోవచ్చు, 65 తెచ్చుకోవచ్చు, 65 తెచ్చుకుంటే నువ్వు క్లియర్ చేస్తావు, లేకపోతే నువ్వు సెకండ్ రౌండ్కి వెళ్ళలేవు. ఇలాంటి మాటలు వినొద్దు. ఎందుకంటే ఇవన్నీ మన సైకాలజీ మైండ్ తోటి ఆడుకునే పాయింట్స్ ఇవి. చాలామంది చూశారు కదా, మీరు CBT 1 క్లియర్ చేసిన తర్వాత ఓవరాల్గా కట్ ఆఫ్లో చూస్తే చాలా తక్కువ కట్ ఆఫ్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే, మనం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఈ పాయింట్స్ మొత్తం మర్చిపోయి ఎగ్జామ్ రాసేది మనము. ఏవైతే క్వశ్చన్స్ రైట్ అని మీరు అనుకుంటారో ఆ రైట్ అయ్యే క్వశ్చన్సే రాయండి. డిఫికల్టీ క్వశ్చన్స్ హ్యాపీగా వదిలేసేయండి. మీరు దానికి మళ్ళీ మైండ్కి తీసుకోవద్దు. డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ వస్తే డిఫికల్టీ క్వశ్చన్స్ వదిలేసేయండి. ఓకే, అంతేగాని నేను ఎగ్జామ్ పేపర్కి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి కూర్చున్న తర్వాత ఆ పేపర్ చూసుకోకుండా నేను 75 క్వశ్చన్స్కి ఎగ్జాక్ట్గా 70 క్వశ్చన్స్ పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో 70 క్వశ్చన్స్ పెట్టకుండా నేను ఎగ్జామ్ సెంటర్ దాటి వెళ్ళను అనే మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ షిఫ్ట్ పేపర్ ఈజీగా రావచ్చు, సెకండ్ షిఫ్ట్ పేపర్ డిఫికల్టీ రావచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ డే పేపర్ ఇంకా డిఫికల్టీ రావచ్చు. ఇంకా డిఫికల్టీ క్వశ్చన్స్ వస్తే నువ్వు 70 పెట్టగలవా? పెట్టలేవు కదా. అందుకని ఇంకా మళ్ళీ పర్సంటేజ్ కూడా ఉంది అనమాట. సో ఏ రోజు పేపర్ డిఫికల్టీని బేస్ చేసుకుని మీకు మళ్ళీ రా మార్క్స్, పర్సంటేజ్ మార్క్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. నేను చెప్పే సజెషన్ ఒకటే, మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకుని వెళ్ళొద్దు. నేను ఇన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలని ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మనం జెన్యున్గా ఎన్ని క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయగలరో అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం ట్రై చేయండి. సో మీరు జెన్యున్గా ట్రై చేస్తే డెఫినెట్గా మీరు హ్యాపీగా క్లియర్ చేసేస్తారు. మనం చాలామంది ఏమవుతుందంటే, వాళ్ళు ఇన్ని పెట్టారు, నేను ఇన్ని పెట్టారు కాబట్టి నేను ఇన్ని పెట్టాలి, నాకు 50 క్వశ్చన్సే వచ్చినాయి. 50 క్వశ్చన్స్ పెట్టిన తర్వాత ఇంకేం చేస్తారు, అమ్మో వాడు 70 పెట్టాడు కాబట్టి నేను ఈ 20 క్వశ్చన్స్ కూడా పెట్టాలి. ర్యాండమ్గా మనకు తెలియని క్వశ్చన్స్ కూడా కళ్ళు మూసుకొని పెట్టేస్తారు. ఏమవుతుంది, నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్లోకి వెళ్ళిపోవడం వల్ల మనకు వచ్చిన మార్క్స్ కరెక్ట్ కట్ ఆఫ్లో ఉంటుంది. నెగిటివ్ రావడం వల్ల ఆ కట్ ఆఫ్కి కింద దిగిపోతున్నారు. సో ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, చేతులారా మనకు వచ్చిన జాబ్స్ చేతులారా మిస్ అవుతున్నాయి. దయచేసి ఈ మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఎగ్జామ్ రాసేది మనం, ఎగ్జామ్ లెవెల్ తెలిసేది కూడా మనకే. మనం ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలో అది మనకు క్లారిటీ రావాలి. ఎవరో ఏదో చెప్పిన పాయింట్స్ను మీరు మైండ్కి తీసుకోవద్దు. ఆ టార్గెట్ మీరు ఫిక్స్ చేసుకోవద్దు. హ్యాపీగా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చో అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయండి. ఇంకొకటి, కొన్ని క్వశ్చన్స్లో 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశారు. ఇంకో 2 ఆప్షన్స్లో 50-50 ఛాన్స్ ఉంది. అక్కడ మీరు రిస్క్ తీసుకోండి. కళ్ళు మూసుకొని 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టేసేయండి. అక్కడ మీరు రిస్క్ తీసుకోవచ్చు. అంతేగాని ఈ 4 ఆప్షన్స్లో నాకు ఏ ఒక్క ఆప్షన్ తెలియకుండా 4 ఆప్షన్స్లో కళ్ళు మూసుకొని ఒక ఆప్షన్ పెడతానంటే మాత్రం చాలా చాలా రాంగ్ అవుతుంది. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒకటి, దయచేసి మీకు తెలియని క్వశ్చన్స్కి మీరు పెట్టొద్దు. నెగిటివ్ మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవద్దు. చాలామంది స్టూడెంట్స్ ఏదేదో అనాలిసిస్ చేస్తారు. 10 క్వశ్చన్స్కి నువ్వు 10 క్వశ్చన్స్ కళ్ళు మూసుకొని పెట్టేసేయచ్చు కదా. పెట్టేసి అందులో కనీసం 2 క్వశ్చన్స్ అయినా రైట్ అవుతాయి. ఈ 2 క్వశ్చన్స్ అయితే నీకు 0.25 మార్క్స్ అన్న ఎక్స్ట్రా వస్తాయి కదా అని. అవసరం లేదు. మన వర్క్ మనం టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ హ్యాపీగా ఎగ్జామ్ అటెండ్ చేద్దాం. మనం ఎగ్జామ్ మీరు ఇలా అటెంప్ట్ చేయండి, డెఫినెట్గా మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బయట ఉన్న చాలామంది చాలా మాటలు అంటారు, ఆ మాటలు మొత్తం మీరు మైండ్కి తీసుకోవద్దు. హ్యాపీగా వెళ్ళి మీ హార్డ్ వర్క్ని మీరు నమ్ముకోండి. చాలా హార్డ్ వర్క్ చేసేసారు మీరు. ఇంకో గేట్ పాస్ అవ్వాలంతే. ఆ గేట్ పాస్ అవ్వాలంటే కొంచెం కాన్ఫిడెన్స్ కావాల్సిందే. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్తే డెఫినెట్గా చెప్తున్నారు కదా, అదే కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు ఎగ్జామ్ని క్లియర్ చేసి CBT 2కి మీరు ప్రిపేర్ అవుతారు. నేనే ప్రిపేర్ చేస్తాను మిమ్మల్ని. మీరు భయపడాల్సిన పని లేదు. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. సో చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్తున్నారు కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్. మనందరికీ మళ్ళీ CBT 2లో చూద్దాం. మనం CBT 2లో మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాను నేను. డెఫినెట్గా మీకు మంచి స్కోర్ వస్తుంది. డెఫినెట్గా మీరు వెళ్ళి ALP జాబ్లో కూర్చుంటారు అంతే. ఓకే, అలాగే నెక్స్ట్ మన రైల్వే ఎగ్జామ్ మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఎగ్జామ్కి ముందు కంపల్సరీగా అట్లీస్ట్ ఆ వీడియోస్ మొత్తం మీరు చూసి వెళ్ళండి. ఎందుకంటే అవి ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్. దట్టు ఏంటంటే అవే ప్యాటర్న్ క్వశ్చన్స్ వస్తే జస్ట్ 2 సెకండ్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అలా మీకు ఆ టిక్స్ అప్లై చేసి లాస్ట్ మూమెంట్ టిప్స్ అనమాట ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా క్లియర్గా. సో దయచేసి అందులో ఉన్న అన్ని వీడియోస్ మీరు చూడండి. డెఫినెట్గా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.